ఇక్కడుండు. నీ పేరేంటి? భారత్. నెంబర్ 5 వెంకటేశ్వర నగర్, సెకండ్ క్రాస్ స్ట్రీట్, డాబా గార్డెన్, విశాఖపట్నం. హంతకుడితో నీకేమన్నా పరిచయం ఉందా? లేదు సార్. పోనీ పాత పగుందా? ఉండేది, కానీ వచ్చేదారిలో టికెట్ పారేసుకున్నాను. ఏ థియేటర్లో సినిమా చూసావు? ఐనాక్స్. ఏ సినిమా? నిజాన్ని దాచడం అంత మంచిది కాదు నటరాజ్. నేనేమీ దాచలేదు. హత్య చేసి దాన్ని దాచడం నీ కళ్ళల్లోనే తెలుస్తోంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏ సినిమా చూసావు నీకు తెలియదా? అబద్ధం చెప్తున్నావా? ఏంటి అక్కడ ప్రాబ్లం? సార్, ఎంక్వైరీ సార్, అనుమానం కేసు. ఏదైనా సీరియసా? లేదు సార్. దెన్ టేక్ హిమ్ అవుట్. నేను విచారణ చేస్తున్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఏదైనా మాట్లాడాలనుకుంటే బయటికి పోండి. సారీ సార్. రాము. మేడం. ఓకే మేడం. బయలుదేరు, పో. బయలుదేరు. మీకు సంబంధించిన డీటెయిల్స్ రాసివ్వండి. హలో, వచ్చేసారా? ఓకే, వెయిట్ చేయండి, వస్తున్నాను. మేడం మీరు? నేనే కాల్ చేశాను. ఎంయూపీ కాలనీ వెళ్ళాలి. అలాగే మేడం. మేడం మీరు రైటర్ వైజయంతియే కదా? తెలుసా మీకు? తెలుసా ఏంటి మేడం, మీ 49 నావెల్స్ లో 48 చదివేశాను. ఇంకా ఒకే ఒకటి ఆ 3 నేరాల బుక్ మాత్రం అసలు దొరకట్లేదు మేడం. అది అవుట్ ఆఫ్ కాపీ బాబు. మీ దగ్గర కాపీ ఉంటుందిగా, నాకు ఇస్తారా మేడం? ఉందిలే, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్స్ మేడం. ఆ పెయింటింగ్ లో ఉన్నది ఎవరు మేడం? ఆయన నా హస్బెండ్ బాబు. సూపర్ గా ఉంది మేడం. ఆయన గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారా? ఆయన ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు బాబు. సారీ మేడం. ఆ బాబు, కొంచెం బండి ఆపు. ఏదైనా ప్రాబ్లమా మేడం? ఏం లేదు, నువ్వు వెళ్ళి బాబు. హలో సార్, నేను కాల్ టాక్సీ డ్రైవర్ని మాట్లాడుతున్నాను. మీ ఇంటి ముందే ఉన్నాను సార్. అమ్మా సుశీల, కాల్ టాక్సీ వచ్చిందమ్మా, త్వరగా రెడీ అయ్యారా అమ్మా? చూసింది చాలు మిస్టర్, వెళ్దామా? ఇంతకు ముందు ఎప్పుడు అమ్మాయిల్ని చూడనే లేదా? చూశాను, కానీ మీలాంటి అందమైన అమ్మాయిలు ఎప్పుడూ కానీ కనిపించారు. అందమైన అమ్మాయి అయితే మింగేసేలా చూడాలా? మింగేటట్టు చూడడం తప్పే, కానీ నేను నా మనసులో ఉన్న అమ్మాయిని చూస్తున్నాను. ఇలా మాట్లాడి అమ్మాయిల్ని లైన్లో పెడతారు. లవ్ చేసిన తర్వాత చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. చూసి చూడనట్టుండే విషయంలో ఆడవాళ్ళదే ఫస్ట్ ప్లేస్ అని పోయిన వారం ఒక సర్వేలో తేలింది. ఆ సర్వే చేసింది మగాడై ఉంటాడు. మగాడే, ఒక అమ్మాయి వల్ల బాధింపబడిన మగాడు.